హలో 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 అందరికి నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మరి ఈ రోజు రావు గారి రాచబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చూసి చెప్పేస్తాను. మరి ఈలోగా మీరు మన రావు గారి రాచబండకి ఒక లైక్ ఇచ్చి అలాగే మన కేకే న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి. మరి ఈ రోజు రావు గారి రాచబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరు? ఓహో, పతివ్రత పరవాణం వండిన తెల్లారక ముందే ఆరిపోయి పాసిపోయిందట. ఈ మాట అనగానే మీకు చీరెడ్డే గుర్తుకొచ్చి ఉంటది. బాబా, ఈ అమ్మాయి ఏం ఎగిరిపడింది అంతేలే. సజ్జలమాయ ఆశీర్వాదాలు సజ్జల భార్గవ్ పేటిఎం సెల్లర్లో ఇసిరితే ఎంతైనా ఎగురుతుంది. పాపం జగన్ రెడ్డి వైనాట్ 175 అన్నాడు. జనమేమో ఉన్న 151 సీట్లలో 5వ తనాన్ని అంటే మధ్యలో ఉన్న 5వ సంఖ్యను తీసేసి 2 పంగనామాలు ఎట్టేసి 11తో సరిపెట్టేశారు. దీంతో శ్రీరెడ్డి బాక్సు బొక్కడిపోయి బద్దలైపోయింది. 2 రోజులు నోరెత్తితే ఒట్టు, తర్వాత తేరుకుని జగన్కే ఓదార్పు యాత్ర చేస్తానంటుంది. ఇదిగో చీరెడ్డ, జగన్కి ఏదో ధైర్యాన్ని నూరిపోతా అంటున్నావట. రా, ఏం చెబుతావో చెప్పు. ఈ ట్రోలింగ్లు వెక్కిరింతల గురించి భయపడుతూ కూర్చుంటే కుదరదు జగనన్న. మొత్తానికి శ్రీరెడ్డి జగన్ రెడ్డి భయపడ్డాడు అంటావు. టన్నుల కొద్దీ భయాన్ని ఇస్తానని పవన్ ముందే చెప్పాడు కాబట్టి ఆ పని అయిపోయింది అంటావు, అంతేనా? భయపడక పబ్జీ ఆడుకుంటూ టైంపాస్ చేయమంటావా 5 ఏళ్ళు? మళ్ళీ 5 ఏళ్ళు అంటే సామాన్యమైన కాలమా? ఈలోపు గుర్రం ఎగరావచ్చు, జగన్ రెడ్డి చెంచలగూడకు చారావచ్చు. అంచేత నువ్వు గమ్మున ఏపీకి వచ్చేయి. తాడేపల్లిలో జగన్ ఇంటి పక్కనే ఇల్లు తీసుకో. ఎప్పుడు జగన్ భయపెడితే అప్పుడు నీ దగ్గరకు వచ్చి ధైర్యాన్ని తెచ్చుకుంటా ఉంటాడు. చెన్నై నుంచి వచ్చే దమ్ముందా శ్రీరెడ్డి? మా ఊరి పంకజంలో ఆటో ఆనందగాడితో జెండా ఎత్తేసినట్లు నువ్వు ఎత్తేసినట్లేనా? మన కార్యకర్తల్ని రోడ్ల మీద పడేసి ఆ పచ్చ టవల్స్ కప్పుకుని వచ్చిన మంద మన వాళ్ళ మీద పడుతుంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. లేదా ఈ రౌడీ రాజ్యంలో ఉండటం కొంతమందికి ప్రాబ్లం అయితే కనుక ఆంధ్ర విడిచి రండి బయటికి. వచ్చిన ప్రాబ్లం ఏం లేదు, టైం వచ్చినప్పుడు చూసుకుందాం. అందరూ నీలా తాడు బొంగరు లేనోళ్ళు ఉంటారనుకుంటున్నావా? ఏంది కామెడీగా? ఆంధ్ర వదిలేసి రండి అంటా ఉన్నావు. జగన్ కూడా చెన్నై తీసుకుపోయి అక్కడ జైల్లో విడిది ఏర్పాటు చేస్తావా ఏంది? ఏ ఒక్కడు బయటకు అడుగు పెట్టే ప్రశ్నే లేదు. అది గోట్కా నాని అయినా పేరు నాని అయినా లేదంటే అంబటి అవంతులైనా రోజా అయినా పోసానిగాడైనా నిన్నైనా ఎక్కడ దాక్కున్నా రోడ్డు మీదకి లాగి పరిగెత్తించి కొట్టడం ఖాయం, రాసెట్టేసుకో అన్నట్లు యాంకర్ శ్యామలు కూడా నీ దగ్గరికి పారిపోయి వచ్చినట్టుందంటున్నారు. నిజమేనా? జూన్ 4 తర్వాత ఏమవుతుందో ఆ వేణుస్వామిలా నువ్వు రెచ్చిపోయి వాగిన వీడియో ఓ పాలి సోత్తవా? రా సూతుగాని. ఇదిగో వినీతూ, ఆ వీడియో ఓ పాలి ఈ వాగలాడి కోసం చూపించవాయ్. అరే ఓచుకోతంటే ఎలా ఉంటుందో తెలుసా? ఈ జూన్ 4 తర్వాత, ఈ జూన్ 4, 2024 సేవ్ ద డేట్. ఆంధ్రాలో ఎవడెవడైతే గట్టిగా తెలంగాణలో పారిపోయినా కూడా నీ పరిస్థితి తలుచుకుంటుంటే ఉందరా నాకు మామూలు కాన్ఫిడెంట్గా లేదే. నన్ను అన్నారు కదా, నన్ను అన్నవాళ్ళు కాదు, లేకపోతే వీళ్ళని అన్నారని కాదు, కానీ వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేసిన వాళ్ళందరికీ అది ఏ వ్యవస్థలో ఉన్నా కూడా వాళ్ళ పరిస్థితి తలుచుకుంటుంటే
4 రోజుల్లో పరిస్థితి ఇట్టా మారుతుందని తెలియక తెగ కులుకుతూ వీడియో ఎట్టావు. ఇప్పుడు చెప్పు, మీ పరిస్థితి తలుచుకుంటే నాకు నవ్వు వస్తా ఉంది. అబ్బో ఏమి బోడి ఓవర్ కాన్ఫిడెన్స్. అందుకేనేమో పచ్చి హోదా కూడా మిగలకుండా గుండు కొట్టారు జనం. ఇంకేదో అన్నావు అమ్మాయి, చూస్తే పోలా. ఇంతకీ ఊచకోతకి డిక్షనరీ వెతికినా కూడా మీకు మీనింగ్ తెలీదు. ఇప్పుడు చూస్తారు. వీళ్ళు తలుచుకుంటే నాకు సొంతోళ్ళు పరాయోళ్ళు, అల్లర్లు చేసినోళ్ళు, తిట్టినోళ్ళు, ఇబ్బందులు పెట్టినోళ్ళు, అవమానం చేసినోళ్ళు, రంకు సంబంధాలు అంటగట్టినోళ్ళు, రెడ్ బుక్లో రాసుకున్నోళ్ళు, సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చిగా, వీళ్ళ పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఎస్పెషల్లీ మా పావులాబాయ్ ఏమవుతాడో అని చాలా టెన్షన్గా ఉంది. తొందరగా June 4th వచ్చేస్తే ఈసారి నా June 12th బర్త్డే మామూలుగా చేసుకోను. జీవితంలో మర్చిపోలేని పుట్టినరోజు చేసుకుంటా. దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదేనేమో చీరెడ్డా. నువ్వు మర్చిపోలేని పుట్టినరోజు చేసుకోవాలని అదే June 12న నీ బర్త్డే రోజునే నీ భారతం పట్టే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాబోతా ఉంది. అదే రోజు బాబు గారు సీఎం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. బాబా తానొకటి తలిస్తే దైవం సరిగ్గా రివర్స్ లో ఎక్కేస్తే ఆ కిక్కేయరప్ప. శివరాకరణ ఏదో అన్నావు, జగనన్న అంటూ తెగ మెలికలు తిరిగావు కదూ, అది చూద్దాం. ప్లేస్ చెయ్యండి. జగనన్నా జగనన్నా జగనన్నా, ఒక్కడిని కూడా వదలొద్దన్నా వదలొద్దన్నా వదలొద్దన్నా. రేపు ఎట్టాగే ఓ వీడియో చెయ్యి. పవన్ అన్న, లోకేష్ అన్న, చంద్రన్న జగన్నే వదిలేయండి అన్నలు అని. అప్పుడు కానీ కరెక్ట్గా సూట్ కాదు. దీన్నే కొన్ని ఏరియాల్లో బలుపు అంటారు. దానికి తగ్గట్టుగానే ఒక్కొక్కరికి సరిగ్గా తాడి చెట్టు దింపారు బాబు గారు, పవన్, లోకేష్. ఈ యాదవ వీడియోలు ఆపి ఇంకా నీ పీత పరుగులు ఏరుకుని చేసే వంటలు చేసుకో. నాటుకోడి కాలుతూ పీతల ఈగురు వండుకుంటూ ఆ వీడియోలు ఎట్టుకో. చూడమ్మాయి, పొరపాటున జగన్ ఓదార్పుదామని ఆంధ్ర వైపు వచ్చావు, నీ బ్రతుకు గుడివాడ బస్ స్టాండ్ అయిపోగలదు. అంచేత తస్మాత్ జాగ్రత్త. అయిపోయి